పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఉపవాస దినము 2వ రోజు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన క్రీస్తు దేవుని యొక్క పవిత్ర దివ్యనామమున ఈరోజు వారికి మనకు అనుగ్రహిస్తున్నటువంటి దైవవాక్యమును ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి సువార్త పట్టణములు మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు, రెండవ పట్టణము లోకగారి సువార్త 9వ అధ్యాయము 21వ వచనం నుంచి 27వ వచనం వరకు. ఈ సువార్త పట్టణం యొక్క ముఖ్యాంశము మనిషి కొరకు క్రీస్తు, క్రీస్తు కొరకు మనిషి. ఇదే క్రైస్తవ మత సారాంశము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనము. గౌరవ సహోదర సహోదరి, ఇప్పటి వరకు నీవు ఎల్లవేళలా అన్ని రోజులు అన్ని సమయంలోనూ క్రీస్తు ప్రభువును నీ కొరకు, నా కొరకు, లేక ఒక్క మాటలో చెప్పాలంటే మన అందరి కొరకు దేవుని నుంచి భూమికి పంపారు తండ్రి దేవుడు. యోహాను గారి సువార్త 20వ అధ్యాయము 21వ వచనంలో చెప్పిన విధంగా తండ్రి యెహోవాదేవుని చిత్తానుసారమే తండ్రి ప్రేమను మనకు అందించారు. యోహాను గారి సువార్త 15వ అధ్యాయము 13లో చెప్పినట్టుగా. అయితే మరి మనం క్రీస్తు ప్రభు కొరకు ఏమిస్తున్నాం? మనం ప్రశ్నించుకున్నామా ఎప్పుడైనా? అదేంటి, దేవునికి మనం ఇవ్వటం ఏంటి, ఆ సర్వంతర్యామికి మనమేమి ఇవ్వగలం అని అనుకుంటున్నావా? లేదు. క్రీస్తు మనకేమిచ్చారో మనం కూడా తిరిగి అదే క్రీస్తు ప్రభుకి ఇవ్వవచ్చు. ఒక్కసారి ఊహించుకోండి, క్రీస్తు దేవుడు మనకేమిచ్చారో అని ప్రశ్నించుకోండి. కనీసం ఈ ఉపవాస రోజుల్లోనైనా క్రీస్తు దేవుడు మనకు చాలానే ఇచ్చారు. నీవు లోకంలో దేనితోనూ వెలకట్లేని తన ప్రాణాన్ని ఇచ్చారు. వెలను ఊహించలేనిది తన ప్రేమనిచ్చారు. అంటే అంతకన్నా మించిన ప్రేమ ఎక్కడుంటుంది? ఎవరు ఇవ్వగలరు? యోహాను గారి సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో చెప్పిన విధంగా ఒక్కసారి ఈ వచనం చదవండి. తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారబోయే వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. మరి క్రీస్తు ప్రభు నీవు నేను అడగకుండానే ఆ ప్రాణమును ఇచ్చారు కదా, మరి మనమేమి ఇస్తున్నాం అని మనం ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకున్నామా? సోదరా సోదరి, క్రీస్తు ప్రభువుకు నేనేం ఇవ్వాలి అని ప్రశ్నించుకున్నావా? ఏం సమాధానం వచ్చింది? ఇంకా సమాధానం రాలేదా? ఈ ప్రశ్నకు సమాధానం చాలా తేలిక సమాధానమే. అయితే ముందు క్రీస్తు ప్రభువు నీకేమిచ్చారో ఆలోచించుకో. అదేంటి, ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా రాలేదా? క్రీస్తు ప్రభువు మనకు తన జీవితాన్ని ఇచ్చారు కదా, అదే సమాధానం మన ప్రశ్నకు. అదే జీవితం. అంటే క్రీస్తు ప్రభువు కూడా నీ జీవితాన్ని ఇవ్వు, సరిపోద్ది. అదేంటి, నా జీవితం ఇవ్వటం ఏంటి అని ఆలోచిస్తున్నావా? చాలా తేలికండి సమాధానం. మన జీవితాన్ని కూడా వారికి ఇచ్చివేస్తే రుణం తీరుతుంది. మరి మనం కేవలం పుచ్చుకునే వాళ్ళమే అయి ఉండకూడదు, ఇవ్వటం కూడా నేర్చుకోవాలి. అయితే జీవించాలంటే లేక క్రీస్తు ప్రభువుకు మనం ఏమైనా ఇచ్చుకోవాలంటే లోకగారి సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదవాలి. నన్ను అనుసరించాలి అనుకున్నవారు తను తాను త్యజించుకొని అనుదినము తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అని క్రీస్తు ప్రభు తెలుపుతున్నారు. అయితే క్రీస్తును అనుసరించేవారు లేక తనను క్రీస్తుకు అర్పించుకోవాలి అనుకున్న వారికి ఎదురవు విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే శ్రమలు, తిరస్కారము, మరణము. అయితే మనం ఎప్పుడైతే క్రీస్తు కొరకు శ్రమ పడతామో, లేకపోతే తిరస్కారాలు పొందుతామో, లేక వారి కొరకు మరణిస్తామో, వాటికి ఫలితంగా క్రీస్తు ప్రభు మనకి ఉత్థానాన్ని ఇస్తానంటున్నారు, అనగా నిత్య జీవితాన్ని ఇస్తానంటున్నారు. అయితే సహోదర సహోదరి, నిన్ను ఈ విషయంలో ప్రభువు బలవంతం పెట్టరు. నీకు ఎన్నుకునే స్వాతంత్రాన్ని ఇస్తున్నారు. నీవు ఎన్నుకునే విషయం ఏమిటంటే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనంలో 2 మార్గాలను చూపిస్తున్నారు. ఆ వచనం ప్రకారము నీవు క్రీస్తుని అనుసరిస్తావా లేదా అన్నది క్రీస్తు ప్రభు నీకు తన జీవితాన్ని ఇచ్చారు కాబట్టి నీవు తిరిగి ఇస్తావా లేదా అన్నది నీ ఇష్టం. చూడండి, మోషే ప్రవక్త గారి ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినట్లు మనకు కూడా ఇస్తున్నారు. ఇచ్చిన వాటిలో 2 విషయాల్లో మనం ఇష్టం వచ్చిన వాటిని ఎన్నుకోమంటున్నారు. ఆ యొక్క ఎన్నిక చేయవలసిన విషయాలు ఏంటంటే, మొదటిది జీవం ద్వారా వచ్చేది మేలు. రెండవది కీడు, దాని ద్వారా వచ్చేది మరణము. ఈ విషయాల సారాంశం మనకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే మనం ఒక ఉపమానాన్ని విందాం. అదేమిటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అతడు 5 ఎకరాల ఆసామి, అనగా రైతు అనే అర్థం. ఆ ఆసామి తన 2 కుమారులకు చదువు విషయం దగ్గర నుంచి
వారికి ఏ విషయమో తెలియకుండా చదివించాడు. అంటే ఫీజుల విషయం కానీ ఇంకా మిగిలిన ఏ విషయాలు కూడా ఖర్చులు వాళ్ళకి తెలియకుండా పెంచాడు. ఇలా ఉండగా పెద్ద కుమారుడు చదువు అయ్యేంత వరకు తనకు కావలసినవన్నీ తన తండ్రి మీద ఆధారపడుతూ తన తండ్రిని అడిగి తీసుకొని కొనుక్కోవటం, ఖర్చు చేయటం చేసేవాడు. తండ్రి కూడా ఇద్దరు కుమారులు ఎప్పుడు ఏది అడిగినా లేదనకుండా ఇచ్చేవాడు. డబ్బు అయితే డబ్బు, లేక వస్తువులంటే వస్తువు. తండ్రి కూడా బాధ్యతగా ఇంటి ఖర్చులన్నీ ఒంటి చేత్తో అన్నీ చూసుకునేవాడు. అన్నీ ఖర్చు చేసేవాడు పిల్లల కోసం, తన కుటుంబం కోసం. అయితే పెద్ద కుమారుడు తన చదువు అయ్యే వరకు తండ్రిపైనే ఆధారపడ్డాడు. నెమ్మదిగా తన చదువు డిగ్రీ అయిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో చేరి డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. తరువాత నెమ్మదిగా తండ్రికి తన సంపాదన గురించి, ఖర్చు గురించి చెప్పడం మానివేశాడు. అయితే చిన్నవాడు అలా కాకుండా తండ్రిపైనే ఆధారపడి తను కూడా డిగ్రీ పూర్తి చేసుకొని తన అన్నలాగే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరి సంపాదిస్తున్నాడు. డబ్బులు తన చేతికి అన్నకులాగే వస్తున్నాయి. కానీ వచ్చినట్లుగానే తండ్రికి జీతమంతా ఇచ్చి కావలసిన ఖర్చులకు తండ్రిని తిరిగి అడిగి తీసుకునేవాడు. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయంలో చెప్పినట్లుగా తండ్రి పెద్ద కుమారుడు డబ్బులు ఇవ్వకపోయినా ఎప్పుడూ జీతం అడగలేదు. కానీ పెద్ద కుమారుడు తన వద్ద డబ్బులు అయిపోయినప్పుడు అడిగితే కొంత ఖర్చులకు ఇచ్చేవాడు. కొంతకాలానికి ఇద్దరు ఉద్యోగంలో స్థిరపడిన పిమ్మట వివాహాలు కూడా చేశాడు. కుమారులు స్థిరపడిన పిమ్మట తండ్రి మోషే ప్రవక్త ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనంలో ఇజ్రాయేల్ ప్రజలను పిలిచి వారి ముందు 2 విషయాల నుంచి నిర్ణయం వారికే వదిలివేసినట్లుగా. ఏంటి ఆ విషయాలంటే, జీవము, కీడ. మీరు జీవమును ఎన్నుకుంటే మీకు మేలు జరుగుతుంది, లేక కీడు ఎన్నుకుంటే మీకు మరణం సంభవిస్తుంది అని వారికి చెప్పిన విధంగా ఈ తండ్రి కూడా తన ఇద్దరు కుమారులను పిలిచి, నాయనలారా, మీ కుటుంబాలు మీకైనాయి కాబట్టి మన ఆస్తి 5 ఎకరాలు మరియు ఆస్తిని మీ ఇద్దరికి సమానంగా పంచాలనుకుంటున్నాను. అది ఎలాగంటే, ముందుగా మీ చదువులకు ఎంత ఖర్చు అయిందో మీకు చెప్పను. ఎందుకంటే అన్న బిడ్డలను వారి వారి జీవితాల్లో వారు స్థిరపడే వరకు వారిని పోషించడం తండ్రి యొక్క బాధ్యత. కాబట్టి అంతేకాకుండా పొలం మీద లోన్లు తెచ్చినవి ఉన్నాయి, అంటే అప్పులు ఉన్నాయి. కాబట్టి అవి తీర్చుకుంటకు నేను ఈ ఇల్లును 1 ఎకరం పొలం నా చెంతనే ఉంచుకుంటాను. నా తదనంతరం నా ఇష్టం వచ్చిన వారికి అవి ఇస్తాను. లేదు, మీరున్నంతకాలము మీతోనే ఉంటాము అంటే నా తదనంతరం ఆ ఇల్లు, ఆ పొలం మీకు చిరసగం పంచుతాను. లేదు, మీలో ఎవరు నాతో ఉంటానన్నా అభ్యంతరం లేదు. నన్ను చివరి వరకు చూసుకున్న వారికి అవి వ్రాసిస్తాను అని చెప్పి మీకు నేను చెప్పిన విషయంలో ఏది ఎన్నుకుంటారో, నేనా లేక ఆస్తులా తెలుసుకోండి అన్నాడు తండ్రి. కుమారులు ఇరువురికి వారి నిర్ణయానికి వదిలేశాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనంలో మోషే ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలకి వదిలివేసినట్లుగా ఈ విషయాలను మీరు వెళ్ళి మీ భార్యలతో సంప్రదించుకొని నాకు చెప్పండి. అయితే మరొక విషయం, మీ ఆస్తులు పంచుకున్న పిమ్మట ఆస్తి తగ్గినా లేక పెరిగినా అది నాదే అవుతుంది, అందులో మీకు భాగం ఉండదు. ఒకవేళ భూమి పండకపోతే అప్పులు నేనే తీర్చుకుంటాను, మిమ్మల్ని ఏమీ నేను అడగను. మీ సంప్రదింపులు అయిన పిమ్మట తండ్రి 2 రోజుల్లో నాకు ఈ విషయం చెప్పండి అని చెప్పి పంపాడు. 2 రోజుల తర్వాత ఇద్దరు కుమారులు వచ్చి ముందుగా పెద్ద కుమారుడు తండ్రితో, తండ్రి, నీ పొలం మీద మొత్తం అప్పులు నీవే చేశావు కాబట్టి ఆ అప్పుల బాధలేవో నీవే భరించుకో, మాకు ఏమీ సంబంధం లేదు. నాకు ఇస్తానన్న 2 ఎకరాల పొలం ఇప్పించు అని చెప్పాడు. తండ్రి సరే అన్నాడు. తరువాత తండ్రి చిన్న కుమారునితో, ఎరా చిన్నడా, మీ నిర్ణయం ఏంటో కూడా చెప్పు ప్రశ్నించగా, చిన్నవాడు, నాన్న, నిన్ను నేను వదిలి వెళ్ళను. ఆ పొలం మీద ఎన్ని అప్పులైనా ఉండనివ్వు. అన్నకి ఇవ్వవలసింది అన్నకిచ్చిన తర్వాత మిగిలిన దాన్ని అమ్మి అప్పులు తీరుద్దాం. అప్పులు తీరగా మిగిలిన దాన్ని నీ పేరు మీదే ఉండనివ్వు. నాకేమీ ఇప్పుడు ఇవ్వకు. ఎందుచేతనంటే నీవు చేసిన అప్పులు మా కోసమే చేసావు కదా. ఏ రోజు కూడా మాకు అడిగింది లేదనకుండా ఇచ్చావు కదా. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పులు చేస్తేనే కదా వచ్చింది. ఆ అప్పులు మా చదువుల కోసమే కదా నువ్వు చేశావు. ఇప్పుడు మేము ఇలా స్థిరమైన జీవితం జీవిస్తున్నామంటే అది నీ కష్టం వల్లే కదా.
కాబట్టి ఆ అప్పులు ఉన్నాయి కదా అని నిన్ను నేను వదిలి వెళ్ళను. అవి అన్నీ అమ్మి నీ వద్ద ఏమీ లేకపోయినా నిన్ను విడిచిపెట్టి పోను నేను. ఆ పొలం ఇల్లు లేకపోయినా పర్వాలేదు. నీ శ్రమ వల్ల దేవుడు మాకిచ్చిన ఉద్యోగం చాలు. నేను నీతోనే ఉంటాను అని చిన్నవాడు తండ్రితోనే ఉండుటకు ఇష్టపడుతూ తన తండ్రితో ఉండిపోయాడు. పెద్దవాడు తన తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని పంచుకొని కన్నబంధం మాత్రమే ఉంచుకున్నాడు. తండ్రి ప్రేమ బంధాన్ని తెంచుకున్నాడు. చిన్నవాడు కన్నబంధాన్ని ప్రేమ బంధాన్ని రెండింటినీ ఉంచుకున్నాడు. ఇలా ఉండగా తండ్రి అన్నట్లుగానే తనకున్న అప్పులన్నీ పంటల మీద వచ్చు డబ్బుతో తీర్చాడు. తర్వాత వచ్చిన పంటల మిగులుతో ఒక 4 ఎకరాలు కొన్నాడు. మొత్తం చిన్న కుమారునికి రాసిచ్చాడు. చిన్నవాడు తన అన్నకన్నా ఎక్కువగా 6 ఎకరాలు మరియు తండ్రి ఇల్లు మొత్తానికి ఆశపరుడయ్యాడు. విన్నారా గౌరవ సహోదర సహోదరి? ద్వితీయోపదేశకాండము 30 అధ్యాయము 15 చెప్పిన ఒక వాక్యాల యొక్క గూఢార్థం. ఈ అన్నదమ్ముల్లో జీవమును ఎన్నుకొని మేలు పొందింది ఎవరు? కీడును ఎన్నుకొని నష్టం పోయింది ఎవరు? ఆలోచించండి. దీనిని మనం సువార్తలో మొదట్లో చెప్పుకున్నట్లుగా క్రీస్తు కొరకు జీవించడం అంటే తమ్ముడి జీవితాన్ని ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం తమ్ముని యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని క్రీస్తు కొరకు జీవించడం అంటే ఏంటో తెలుసుకుందాం. క్రీస్తు కొరకు జీవించడం అంటే స్వార్థాన్ని విడిచిపెట్టడం. క్రీస్తు కొరకు జీవించడం అంటే అన్నీ తండ్రికి తెలుసు అని తండ్రికి విధేయించడం. క్రీస్తు కొరకు జీవించడం అంటే పవిత్రాత్మ దేవుని శక్తిచే ప్రతిదినం జీవించడానికి ఇష్టపడటం. చిన్న కుమారుడు తండ్రితో ఉండటకు ఇష్టపడినట్లుగా క్రీస్తు కొరకు జీవించడం అంటే పవిత్ర బైబిల్ గ్రంథాన్ని పఠించడం, తండ్రి దేవుని చిత్తాన్ని గ్రహించడం. చిన్న కుమారుడు తన తండ్రి శ్రమను ప్రేమను గుర్తించినట్లుగా క్రీస్తు కొరకు జీవించడం అంటే అనుదినం ప్రార్థన ద్వారా తండ్రి దేవుణ్ణి అర్థించుకోవటం. చిన్న కుమారుడు తండ్రి మీద అన్ని విషయాల్లోనూ ఆధారపడ్డట్టుగా క్రీస్తు కొరకు జీవించడం అంటే నీకున్న వాటిని తోటి వారితో పంచుకోవటం. క్రీస్తు దేవునిలా క్రీస్తు కొరకు జీవించడం అంటే ఎల్లప్పుడూ తండ్రి దేవునిపై ఆధారపడటం. చిన్న కుమారుడిలా క్రీస్తు కొరకు జీవించడం అంటే దేవుడు అనుగ్రహించిన అంతర్గత సద్గుణాలను దేవుని సేవకై ఉపయోగించడం. క్రీస్తు ప్రభునిలా. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ ఉపవాస దినాల్లో ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి క్రియలు, జీవించవలసిన జీవితం. ఈనాటి సువార్త పట్టణాలైన ద్వితీయోపదేశకాండము 30 అధ్యాయము 15 నుంచి 20 వరకు, మత్తయి సువార్త 9 అధ్యాయము 21 నుంచి 27 వరకు ద్వారా ఉపవాస దినాల్లో 2వ రోజు మనకు క్రీస్తు ప్రభు చెప్పే సందేశం అదేంటంటే క్రీస్తు కొరకు జీవించడం అంటే జీవితం ఖచ్చితత్వం కొరకు కాకుండా అనుదినము క్రీస్తును ప్రతిబింబించడం. జీవితంలో తండ్రి దేవుని చిత్తాన్ని క్రీస్తు ప్రభువులా లేక ఉపమానంలో చిన్న కుమారుల్లా తండ్రి దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వటం. మరి మీరేమంటారు? తండ్రి దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇస్తారు కదా. మరి అందుకు కావలసిన శక్తిని ఇవ్వమని తండ్రి దేవుని ప్రార్థించుకుందామా? రండి, నాతో ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మేము మనవి చేస్తున్నాను. ప్రార్థన. తండ్రి యెహోవా దేవా, ఈ పాపి మానవుని గురించి అన్నీ ఎరిగిన దేవా, మా అవసరాలన్నీ తెలిసిన దేవా, మేము మీ సన్నిధికి వచ్చి ఏమి ఇవ్వమని అడగగలం? రే, మేము అడగాలనుకున్నది ఒకటే దేవా, ఈ పాప కలంకాన్ని బాపుకొట్టకు మీ కుమారుడు యేసుని శరణుజొచ్చి మా పాపములు ఒప్పుకొని పాపము అన్ని పొంది మీ చిత్తమైతే మీ కుమారుడు యేసు కొరకు జీవించే భాగ్యము మాకివ్వండి తండ్రి. అందుకు రుజువుగా మా సహోదరి సహోదరులకు వీలైనంతగా ఆదరణతో సహాయం చేసే మనస్తత్వమును మాకు దయచేయమని బ్రతిమలాడుతూ మా నాథుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆ త్రియక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుగాక, కీర్తించబడుగాక, ఆరాధించబడుగాక, మహిమపరచబడుగాక. ఆమెన్. ప్రణీలైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీకు మనవి, దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఉపవాస దినాల్లో దేవుని యొక్క సందేశాన్ని ఎక్కువ మందికి అందేలాగా సహకరించవలసిందిగా మేము మన ప్రభు అయిన క్రీస్తు దేవుని నామమున కోరుతున్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించుదురుగాక. ఆమెన్.